హాయ్ ఫ్రెండ్స్, కొమ్ములపల్లి సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త టాపిక్ ముందుకు వచ్చాను. టాపిక్ల ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోతే వాళ్ళ టాపిక్ ఏంటంటే బాయిలర్లోకి ఎక్కించే వాటర్లో ఎంత టీడీఎస్ ఉండాలి, ఎంత హార్డ్నెస్ ఉండాలి, ఎంత pH ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారు, దాని గురించి ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా మనకి బాయిలర్కి ఎక్కించే వాటర్ రా వాటర్ని ముందుగా ల్యాబ్లోకి అనేది మనం చెకింగ్ అనేది పంపించుకోవాలి ఫ్రెండ్స్. చెకింగ్ పంపిస్తే దాంట్లో ఎంత టీడీఎస్ ఉంది, ఎంత హార్డ్నెస్ ఉంది, ఎంత pH ఉంది అనే దాని గురించి మనకి వివరంగా ఒక రిపోర్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ రిపోర్ట్ని బట్టి మనం ఒక కెమిస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కెమికల్ సప్లై చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ రిపోర్ట్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏ కెమికల్ యూజ్ చేయాలి అండ్ డైలీకి వాడాలా, లేకపోతే మంత్లీ వాడాలా, లేకపోతే ఇయర్లీ వాడాలా అనే దాని గురించి వాళ్ళకి ఒక రిపోర్ట్ అనేది వీళ్ళు అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఆ కెమికల్ తగ్గట్టుగా మనం డైలీ కెమికల్ యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు డైలీ ఎంత యూజ్ చేయాలి, ఒక 3 లీటర్సా 5 లీటర్సా అని చెప్పి వాళ్ళు వివరంగా మనకు చెప్తారు ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం ఆ కెమికల్ యూజ్ చేసుకుంటే బాయిలర్కి ఎక్కువగా స్కేల్ అనేది ఫామ్ అవ్వకుండా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే లేదు మనకి ఆ రిపోర్ట్లో మనకి మ్యాక్సిమం డైలీ కెమికల్ కాకుండా బాగుంది వాటర్ అని ఎలా తెలుస్తుందంటే ఎక్కువగా టీడీఎస్ 100 ppm గనక ఉంటే వాటర్ బాగుంది. హార్డ్నెస్ వచ్చేసి ఫ్రెండ్స్ 45 ppm అనేది ఉంటే వెల్ అండ్ గుడ్. అండ్ pH 7.5 గనక మీకు ఉన్నట్టయితే pH ఇంకా వెరీ గుడ్ అనమాట. మనం డైలీ కెమికల్ అనేది యూజ్ చేయ అవసరం లేదు. ఇయర్లీ 1 టైం డీస్కేలింగ్ కెమికల్ అనేది మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం అనేది ఉండదు. అందుకని మనకేంటంటే ఈ రిపోర్ట్ కనుక మీకు వస్తే మాత్రం మీ వాటర్లో రా వాటర్లో నెంబర్ 1 ఫ్రెండ్స్. ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదు. అండ్ ఇంతకన్నా ఎక్కువ వస్తే అంటే టీడీఎస్ 150 ppm కానీ, హార్డ్నెస్ 55 ppm కానీ ఉంటే వాటర్లో మనకి డైలీ కెమికల్ అనేది యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ pH 9.5 కానీ మీకు ఉన్నట్టయితే మాత్రం డైలీ కెమికల్ అనేది పక్కాగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్లో హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా బాయిలర్కి స్కేల్ అనేది ఫామ్ అయిపోతుంది. అందుకని మనకి రా వాటర్లో అనేది ఎక్కువగా స్కేల్ కూడా ఫామ్ అవ్వకుండా మనకి కెమికల్ అనేది మనకి స్కేల్ని బయటికి రిమూవ్ చేసి దాన్ని కరిగిచ్చేస్తుంది. అందుకనే ఎక్కువగా ఇప్పుడు చాలామంది RO ప్లాంట్ అనేది యూజ్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.